అందరికి ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇవాళ రాఖీ వ్లాగ్. హ్యాపీ రాఖీ అందరికి. మేము ఈరోజు ఫస్ట్ రాఖీలు కొనుక్కొని పోతున్నాం, ఎందుకంటే నైట్ వర్షం పడ్డది కాబట్టి కొనుక్కోలే. ఇప్పుడు రాఖీలు కొనుక్కొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ మామలకి రాఖీ కట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను తమ్ముళ్ళకి రాఖీ కడతా. ఇంకా కొందరు లేరనమాట, అందుకనే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామలకు కట్టేసిన తర్వాత తమ్ముళ్ళకి కడతా. అండ్ తర్వాత మా డాడీ వాళ్ళకి కట్టడానికి మళ్ళీ మా అత్త వస్తుంది. సో ఇట్లానే రిపీట్ అవుతూ ఉంటుంది కదా. మీరు కూడా బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నారు రాఖీ పండుగని. అండ్ ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నైట్ ఫుల్ వర్షం పడింది కాబట్టి రాఖీలు ఏం కొనుక్కోలే. ఇప్పుడు పోయి రాఖీలు కొనుక్కొని అట్లా డైరెక్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? అయితే వచ్చేయండి. అన్నట్టు డ్రెస్ గురించి చెప్పడం మర్చిపోయినా కదా. ఈ డ్రెస్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా, చాలా బాగా వచ్చింది, మస్తు ఉందనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ ఇచ్చేస్తా. అండ్ ఇక్కడ నా హెయిర్కి స్ట్రైట్నింగ్ అవన్నీ ఏం చేసుకోలే, మస్తు స్మూత్గా ఉండే. ఓన్లీ పెరుగు ఇంకా ఎగ్ మాస్క్ అప్లై చేసిన, చాలా బాగుంది. మన ఛానల్లో షార్ట్ ఉంది, చెక్ చేసేయండి. వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. శుభాకాంక్షలు చెప్పు. రాఖీ శుభాకాంక్షలు. బాగుంటారు అందరూ. ఇప్పుడు ఎడిపోతున్నావు? మా అమ్మల ఇంటికి వెళ్తాం. అమ్మ వాళ్ళ ఇంటికి సాయంత్రకాలం వచ్చేస్తా. రాఖీ కట్టి అన్నలకు వస్తా. ఇద్దరు అన్నలు నాకు రాఖీ కట్టి వస్తా. మళ్ళీ మా అడవిలో వస్తాయి కదా, నాన్న కూడా కట్టాలి కదా. సరే తొందరగా దాయిన విరుస్తుండు దీది. అరే బాయ్ రా. రాఖీ आपको भी नहीं, मामा के घर जा रहे. किसके साथ जा रहे? बाय. ఇంతకుముందు చూసిరు కదా వీడియోలో, దీది దీది అని పిలుస్తున్నాడు. నాకంటే పెద్ద, కాకపోతే వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా పలకరించబోతాడు. మనం మంచిగా ఉంటే ఎవరికైనా మనం మంచిగానే అనిపిస్తాం. ఈ రోజుల్లో అసలు మన అనుకున్న వాళ్ళే చాలా తక్కువ. అట్లాంటిది ఎవరైనా మంచిగా ప్రేమగా అక్క చెల్ల అని పలకరిస్తే మాట్లాడడంలో తప్పేం లేదు. రాఖీ పండుగను అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా ఈసారి, నాకు మంచిగా అనిపించినుండే. అండ్ లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఇక్కడ మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ అమ్మ మా మామకి రాఖీ కట్టేసింది. మా పెద్ద మామ లాస్ట్ టైం వీడియోలో మా పెద్దత్తమ్మని చూసిరు కదా, ఈసారి పెద్ద మామ పెద్దత్తమ్మ అండ్ మా పెద్ద బొమ్మర్ది. నెక్స్ట్ టైం వీడియోలో చిన్న మామని చిన్నత్తమ్మని కూడా చూపించేస్తా. ఈసారి క్లిప్స్ అనేటివి మిస్ అయిపోయినాయి, అందుకే పెట్టలేదన్నమాట. హాయ్ చెప్పత్తా. ఇది రాఖీలు అత్త. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీలు కట్టొచ్చి మళ్ళీ మన ఇంటికి వచ్చేసినాం. అత్త వచ్చి డాడీ బాబాయ్కి రాఖీలు కడుతుంది కాబట్టి ఇక్కడ మా అత్త పెద్ద పెద్ద రాఖీలు తీసుకొని వచ్చింది మా డాడీకి బాబాయ్కి రాఖీ కట్టడానికి. అండ్ మీలో ఎంతమంది డాడీకి బాబాయ్కి తాతలకి ఇంకా తమ్ముళ్ళకి చెల్లెలకి కడతారు? మేమైతే అట్లనే చేసుకుంటాం. మా అత్త మా డాడీకి కట్టిందే కాక మా మమ్మీకి కడుతుంది, మళ్ళీ తర్వాత నాకు కడుతుంది, తమ్ముళ్ళకి కడుతుంది, అందరికి కడుతుంది. ఇక్కడ నేను మా అత్త కలిసి రాఖీలన్నీ ఒక ప్లేట్లు వేసి సెటప్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వాళ్ళకి కట్టడానికి మా అత్త కడుతుంది ఫస్ట్, ఎప్పుడు మా బాబాయ్ మా డాడీ రాగానే. ఈసారి మా బాబాయ్ లేట్ అని చెప్పి లేట్ అయింది, అందుకే ఫస్ట్ నేను కట్టేస్తున్నా ఇక్కడ తమ్ముళ్ళ కోసం. రాఖీ ప్లేట్ అయితే రెడీ చేసేసిన. ఇక తమ్ముళ్ళు ఒక్కొక్కరు వస్తారనమాట. ఇప్పుడు తమ్ముడు తోటి ఇంకా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట రాఖీ కట్టించుకోవడానికి. వాళ్ళకందరికి కూడా రాఖీ కట్టేస్తా. ఈడ వద్దు అన్నా కానీ కూడా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా మంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చిండు. నేను ఇది కొనుక్కుందాం అనుకొని అసలు డిలే చేస్తూనే ఉన్నా. అట్లాంటిది నాకే సర్ప్రైజ్ గిఫ్ట్ లెక్క రింగ్ లైట్ ఇంకా స్టాండ్ తీసుకొని వచ్చిండు. అసలు మస్తు హ్యాపీ ఫీల్ అయినుండే. ఇది ఆల్రెడీ నేను కొనుక్కుందాం అనుకున్నా కదా, ఆ లోపే నాకు వచ్చేసిందని చెప్పి. ఎందుకురా అంత కాస్ట్ పెట్టి? డిజిటెక్ స్టాండ్ అంత కాస్ట్ అవసరమారా? చాలా అదే పెద్దది నాకు. అసలు విన్నారా ఎంత మంచిగా అనిపించిందో కదా వాడి మాటలు వింటుంటే. ఇప్పుడే ఈ ఇయరే నేను రాఖీ కడుతున్నా, అయినా కానీ ఏదో ఎంతో ఎన్ని ఇయర్స్ పరిచయం ఉన్నట్టు
ఎన్నో ఇయర్స్ బాండ్ ఉన్నట్టు అట్లా ఫీల్ అయ్యి తీసుకొని వచ్చిండు. అది చిన్న గిఫ్టా పెద్ద గిఫ్టా అని కాదు, మనం ఏమి ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేసే విధానంలో ఉంటుంది. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. నాకు మస్తు అనిపించిందండి ఇక గిఫ్ట్ చూడగానే. రాఖీ కూడా వద్దా, రాఖీ ఉందా? అవునా బండి? అదే కాదే అలా అబద్ధాలు చెప్తాను. అక్క ఫోటో కూడా చూపించిన కదా అవునరా. మళ్ళా ముఖం గుర్తుపట్టదని ఫేక్ స్నాప్ పెట్టుకుంటాను ముఖం మీద. వేస్తాడు నీకు తర్వాత ఇక. ఏమైంది బన్నీ? మీరే తీసుకొచ్చింది నాకు. ఏది ఇదా? నువ్వు ఇచ్చినావా? బంగారం ముఖం డ్రెస్ తెచ్చిండు మా కొడుకు. ఇక్కడ తమ్ముళ్ళకి అందరికి రాఖీలు కట్టేస్తున్నా. లైన్ గా ఒక్కొక్కరు కూర్చురు. అరే కదా రాఖీ అయితే అందరికి కట్టేసిన. ఇప్పుడు నేను రాఖీ కట్టినా కదా, మరి నాకు వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా, చూసేయండి. చిన్నగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, నాకు కూడా ఒక అన్ను ఉండాల్సిందని. కానీ తమ్ముళ్ళు అయితే ఎప్పుడైతే పెద్దగా అయిపోయారో నాకు వాళ్ళే అన్నర్లకు అయిపోయారు. ఇక్కడ తెచ్చిన రింగ్ లైట్ వాళ్ళు సెట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ వాళ్ళే ఫొటోస్ దిగాలన్నట్టు. అని తమ్ముళ్ళు ఇక్కడ పాపం సాటర్డే వచ్చింది కాబట్టి వెజ్ తింటారు. పప్పు ఇంకా పచ్చడి అన్నం ఇదే చేసినాం. నెక్స్ట్ టైం సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ చేసి పెడతారా. యశాంత్ గారిని చూసి నేర్చుకోర్రా, ఎంత సైలెంట్గా ఉంటాడు ఆడు. ఇక్కడ నేను రాఖీ కట్టేసిన. మా అత్త ఇప్పుడు కడుతుంది మా డాడీకి. బాబాయ్ ఇంకా రాలేదు, ఇంకా లేట్ అయ్యేటట్టుందని చెప్పి కట్టేస్తుంది. ఇక్కడ రాఖీ పండుగ అంటే ఇంతే ఉంటుంది కదా, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మళ్ళీ అత్త మన ఇంటికి వస్తుంది, మళ్ళీ మన తమ్ముళ్ళకి కడతాం, మొత్తం తిరుగుడే ఉంటుంది. ఇక రాఖీ వీడియో నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫీవర్ వచ్చింది, అట్లాగే కోల్డ్ వల్ల ఇంకా నాకు ఇవ్వడానికి కుదరలేదు. ఇప్పుడు కూడా ఇంకా సెట్ అవ్వలే, కాకపోతే ఇంకా డిలే అయిపోతుంది అని చెప్పి నేను వీడియోని అప్లోడ్ చేసేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్.